జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. తిరుమల కొండ ఎక్కే ముందు మనమైతే తప్పక చేయాల్సిన పనులు అనేవి కొన్ని అయితే ఉన్నాయండి. అది కాలినడకన వెళ్ళే వారి గురించి చెప్తున్నాను. అవేంటో మనం ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము. హాయ్, హలో ఎవరివన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. మనందరికీ తెలిసిన విషయమే కదండి. అన్నమాచార్యుల వారు తిరుమల కొండ ఎక్కుతూ పడిపోతూ ఉండగా అమ్మవారు ఒక పెద్దావిడ రూపంలో వచ్చినప్పుడు, నా పూజలో ఏ లోపం ఉందో తెలియదమ్మా, కొండ ఎక్కలేకపోతూ ఉన్నాను అని అన్నమాచార్యుల వారు బాధపడుతూ ఉన్నప్పుడు, శాలిగ్రామమయమైన ఈ కొండ అణువణువునా కూడా ఋషులు మహర్షులతో నిండి ఉంది. మరి ఇంత పవిత్రమైన కొండకు పాదరక్షలతో వస్తే ఎలా నాయనా, ఆ పాదరక్షల్ని వదిలేసి ఈ కొండ ఎక్కు అన్నగానే చక్కగా ఆ అన్నమాచార్యుల వారు కొండను ఎక్కగలిగారు కదా. మరి ఇంత పవిత్రమైన కొండను పాదాలతో తాకితే అపవిత్రం కాదా? మనకు పాపం రాదా? వస్తుందండి, తప్పకుండా పాపం అనేది వస్తుంది. ఇన్ని రోజులు మనకు తెలియక చేస్తే ఏ దోషము లేదు, కానీ తెలుసుకున్న తర్వాత మనం ఈ తప్పులను చేయకూడదు. అందుకే మోకాళ్ళ పర్వతం నుండి చాలామంది మోకాళ్ళతో ఎక్కుతూ ఉంటారు. మోకాళ్ళ పర్వతం ఉన్న ప్రదేశం అంతా కూడా శాలిగ్రామమయం. ఈ విషయం చాలామందికి తెలియదు. శాలగ్రామం అంటేనే శ్రీ మహావిష్ణువు. మరి అలాంటి స్వామివారిని పాదాలతో తొక్కకూడదు కదా. ఇందుకు పరిష్కారాన్ని కూడా మనకు ఋషులు చెప్పి ఉన్నారు. ఇందుకు స్కాంద పురాణంలో 3 శ్లోకాలను అందించారు. ఈ 3 శ్లోకాలు గినక చదువుకొని కొండ ఎక్కినట్లయితే దోషం అనేది ఉండదట. ఆ శ్లోకాలు తెలుసుకునే ముందు అసలు ఆ శ్లోకాలకు అర్థం ఏమిటో మనం ముందు తెలుసుకుందాము. బ్రహ్మాది దేవతలందరూ కూడా సేవిస్తున్న ఓ వెంకటాచలమా, నువ్వు ఎంతో పవిత్రమైన దానవు. అలాంటి నీపై నేను పాదాన్ని మోపపోతూ ఉన్నాను. నన్ను క్షమించు. ఎందుకంటే నీ శిరస్సుపై కొలువై ఉన్న స్వామివారిని నేను దర్శించుకునేందుకే నీపై పాదాలను మోపక తప్పడం లేదు. అంతేకాని అహంకారంతో మాత్రం కాదు. అందుకే నన్ను దయచేసి క్షమించి ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని మాకు కల్పించు అని ఈ 3 శ్లోకాలకు కూడా అర్థం. మనం తిరుమల కొండ ఎక్కడానికి అలిపిరి దగ్గర కానీ లేకపోతే శ్రీవారిమెట్టి దగ్గర కానీ స్టార్ట్ చేస్తాం కదా. అక్కడున్న స్వామి పాదాలకు పసుపు కుంకుమలతో పూజించుకొని దీపధూపాలను అర్పించి నారికేళం కానీ ఏదైనా ప్రసాదాన్ని సమర్పించి ఈ 3 శ్లోకాలని చదువుకొని నడకను ఆరంభించాలి. అలాగే మోకాళ్ళ పర్వతం వద్ద కొండ మోకాళ్లతో ఎక్కాలని సాహసం చేసి గాయాల పాలు అవ్వవద్దు. చేతనైతే 1 లేదా 3 మెట్లు మాత్రం మోకాళ్లతో ఎక్కండి చాలు. తపశ్శక్తి గల ఆచార్యులు ఋషులు అయితే అలా ఎక్కగలుగుతారు, కానీ మనలాంటి వాళ్ళం అలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. స్కాంద పురాణంలో మహర్షులు అందించిన ఆ 3 శ్లోకాలేంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. బ్రహ్మాదయోపి యం దేవాః సేవంతే శ్రద్ధయా సహా తం భవంతమహం పద్భ్యాం ఆక్రమేయం నగోత్తమ క్షమస్వ తదఘం మేధ్యా దయయా పాపచేతసః తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వ మే ప్రార్థయిత్వా నరస్త్వేవం వెంకటాద్రిం నగోత్తమం తదో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం. ఈ శ్లోకాలను నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. చూసి ఒక నోట్స్ పైన రాసుకొని రోజు చదువుతూ ఉంటే మీకు అలవాటైపోతుంది. విన్నారు కదండి. తిరుమల కొండ ఎక్కే ముందు ఈ శ్లోకాలను చదువుకొని ఆ స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించుకొని కొండ ఎక్కినట్లయితే మనకు అలుపు అనేది తెలియదు, ఎలాంటి దోషాలు కూడా మన దరి చేరలేవు. విన్నారు కదా. మరి మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ అర్పణమస్తు. స్వస్తి.